ఓట్ చోరీపై ఉద్యమాన్ని ఉధృతం చేశారు రాహుల్ గాంధీ. బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఓట్ చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబ్ పేలబోతోందని హింట్ ఇచ్చారు. ఓట్ చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్ పై కౌంటర్ అటాక్ చేస్తోంది బీజేపీ. బీజేపీపై ఓట్ చోరీ అస్త్రాన్ని సంధిస్తున్నారు రాహుల్ గాంధీ. ఓట్ చోరీపై ఇప్పటికే పలు ఆధారాలు బయటపెట్టిన రాహుల్ గాంధీ ఓట్ల చోరీకి సంబంధించి విస్ఫోటనం సృష్టించే ఆధారాలను బయటపెట్టబోతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ మరోసారి బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. దేశం మొత్తం ఓట్ చోర్ గద్దీ చోర్ నినాదం నడుస్తోందన్న రాహుల్ గాంధీ దేశ యువత వాస్తవాలు గ్రహించాలని పిలుపునిచ్చారు. ఓట్లు చోరీ చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి ఇంకా స్పష్టమైన ఆధారాలు ఇవ్వబోతున్నామన్న రాహుల్ గాంధీ బీజేపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని, అప్పుడే అంత ఉలికెందుకని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో హైడ్రోజన్ బాంబు పేలబోతోందన్నారు. బీహార్ ఎన్నికల వేళ ఓటు చోరీ అంశాన్ని జనంలోకి మరింతగా తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు రాహుల్. महाराष्ट्र में, हरियाणा में, कर्नाटक में इलेक्शन चोरी किया गया है। सर हमने ब्लैक एंड व्हाइट सबूत दिया बेंगलोर सेंट्रल का। आने वाले समय में हम और एक डायनामिक एक्सप्लोसिव आपको सबूत देने वाले हैं। पूरे देश में नारा चल रहा है, वोट चोरी करके सरकारें बन रही हैं, हम गारंटी करके आपको प्रूफ देने वाले हैं। बीजेपी के लोग एजिटेट हो रहे हैं, मैं उनसे कहना चाहता हूं आप एजिटेट नहीं होइए, क्योंकि हाइड्रोजन बॉम्ब जब आएगा सारा का सारा साफ हो जाएगा. మరోవైపు రాహుల్ ఓట్ చోరీ ఆరోపణలను బీజేపీ తిప్పికొడుతోంది. ఓట్ చోరీ జరిగిందంటూ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమని, రాహుల్ వెనక విదేశీ హస్తం ఉందని అంటున్నారు బీజేపీ నేతలు. గతంలో ఓట్ల చోరీ అంశంపై రాహుల్ ఇచ్చిన ప్రెజెంటేషన్ పీడీఎఫ్ ఫైల్ మయన్మార్ నుంచి అప్లోడ్ అయిందని ఆరోపిస్తున్నారు.